ఈ రోజైతే లాస్ట్ కార్తీక సోమవారం పూజ అయితే చేసుకున్నాను. పొద్దున్నే లేచి అయితే ఏం పూజ చేసుకోలేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక పూజ చేసుకున్నాను. ఎందుకంటే మా సిద్ధు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఈ రోజుకి 5 డేస్ అయింది. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడి నుంచి చేసి పంపడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూల్కి పంపడం. తర్వాత సిద్ధు సరిగ్గా ఏం తినట్లేదు అంటే నేనే ఇంకా డైలీ వెళ్ళి తినిపించి అయితే వస్తున్నాను. ఈరోజు సిద్ధుకి పన్నీర్ కర్రీ, చపాతీ తినాలనిపిస్తుందంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళి 3 o'clock వెళ్ళి తినిపించి అయితే వచ్చాను. టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా మార్నింగ్ పంపించేశాను. టిఫిన్గా రాగి జావ అయితే చేశాను. దిష్టి తీద్దామని ఉప్పు, ఎండుమిర్చి కూడా తీసుకొని వెళ్ళి దిష్టి కూడా తీశాను. ఇన్ని రోజులు సిద్ధుని మేమే చూసుకున్నాం కదా, ఇంకా వాళ్ళ అమ్మ వచ్చింది అంటే మా అక్క వచ్చి 2 days అయింది. ఇంకా మా అక్కనే సిద్ధుని అయితే చూసుకుంటుంది. ఇంకా సిద్ధు డిశ్చార్జ్ అవ్వడానికి 2-3 days టైం అయితే పడుతుందని డాక్టర్స్ అయితే చెప్పారు.